వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈరోజు పోటీ నుంచి వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన నియమించిన అభ్యర్థులు కావచ్చు, కొత్తగా తెర మీదకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు, ఈరోజు ప్రచారంలోనే మెజారిటీ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే నిజంగా ఒకవైపు టీడీపీకి సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి సంబంధించి అనేక సర్వేలు కూటమిదే విజయం అని చెప్తూ ఉన్నాయి. ఇక ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా కొన్ని నేషనల్ జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేస్ కావచ్చు, ఆయన చేయించుకుంటున్న సర్వేలు కావచ్చు, కొన్ని జగన్మోహన్ వైఎస్ఆర్సీపీకే మరోసారి అధికారం అని చెప్తున్నాయి. సరే, అది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారా, అవి ప్లాంటెడ్ సర్వేసా అనేది మనం పక్కన పెట్టినట్లయితే అయితే ఆ స్థాయిలో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు ఏదైతే ఏపీలో నడుస్తున్న వాతావరణం. ఎందుకంటే ఒకవైపు కూటమి తరపున అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ వీళ్ళు ముగ్గురు కూడా పోటాపోటీగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ ఏజ్లో కూడా చంద్రబాబు నాయుడు సోలోగా ఈరోజు ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రేపటి రోజున ఆయనకు అధికారం ఎంత ముఖ్యం అనేది కూడా ఆ పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక పవన్ కళ్యాణ్ కూడా అటు అదే స్థాయిలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు అవకాశం దొరికినప్పుడల్లా ఒకే వేదికను పంచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళతో పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కూడా యాడ్ అవుతూ వస్తున్నారు కూటమి తరహాలో. అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు టాప్ టు బాటమ్ వైఎస్ఆర్సీపీలో ఎంతమంది నేతలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటమ్ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సిద్ధం సభల పేరుతోని అదే స్థాయిలో జిల్లాల మొత్తాన్ని కూడా సుడిగాలి పర్యటనలు అయితే చుడుతూ వస్తున్నారు. అంటే ఒక హీటెడ్ సిచ్యువేషన్ అయితే ఉంది, ఒక పోటాపోటీ వాతావరణం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన సభలతోని మందే మళ్ళా అధికారం అంటూ కూడా వాళ్ళతో కాన్ఫిడెంట్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒక సెంటిమెంట్ ఇష్యూస్గా జగన్మోహన్ రెడ్డి మీద రాయితో జరిగిన దాడి కానీ విజయవాడ సెంట్రల్ పరిధిలో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సానుభూతి అంశంగా మారే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలంతా కూడా లెక్కలు కడుతూ ఉన్నారు. ఇక అటు ఇంటెలిజెన్స్తో చేయించుకున్న సర్వేలు కావచ్చు, రిషి అండ్ టీం చేస్తున్న సర్వేలు కావచ్చు, వైఎస్ఆర్సీపీదే అధికారం. గత ఎన్నికల్లో ఏదైతే 151 సీట్లు వచ్చిన ఒక థంబింగ్ మెజారిటీ రాకపోయినా ఈసారి బొటాబొటీ మార్కులతో అయినా సరే వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్దల అంచనా అనుకోవాలి. పెద్దన అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ అంచనా అనుకోవాలి. కానీ ఒకవైపు ఇంత కాన్ఫిడెంట్ని జగన్మోహన్ రెడ్డి బిల్డ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బట్ గ్రౌండ్ రియాలిటీస్లో మాత్రం అందుకు విరుద్ధంగా వాస్తవ పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన సభ్యుల్లో చాలామంది, అభ్యర్థుల్లో చాలామంది వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. చాలా చోట్ల అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ దీనికి కారణం చెప్పుకున్న తర్వాత మనం సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు పూర్తి స్థాయిలో ఆయన సీఎం అయిన తర్వాత 2.5 ఏళ్ల పాటు కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్స్, ఆ తర్వాత ఆయన పరిపాలన మీద ఫోకస్ పెట్టిన సందర్భాల కంటే వెండెట్టా పాలిటిక్స్ తరహాలో ప్రతిపక్షాల మీద ఫోకస్ పెట్టిన తరహాలే ఎక్కువ అనుకోవాలి. టీడీపీ భవిష్యత్తునే పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నేతలు మొదలుకొని కార్యకర్తల దాకా అందరినీ కూడా వేధించే ఒక ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత టీడీపీ నిజంగా తన భవిష్యత్తు ఏంటని ఒక దశలో భయపడిన పరిస్థితి కూడా ఉంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీడీపీని డిమోరలైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఏదైతే ఒంగోలు వేదిక, ప్రకాశం జిల్లా వేదికగా జరిగిన ఒక మహానాడు కావచ్చు, ఆ తర్వాత లోకేష్ ఎంతో ప్రిషియస్గా తీసుకొచ్చిన ఒక పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీకి ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాయి. ఇదే సమయంలో వచ్చిన ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా టీడీపీకి ఒక బూస్ట్, 4 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలోకి రావడం జరిగింది. అది కూడా ఒక బూస్ట్ అనే చెప్పాలి. టీడీపీ మళ్ళా అప్పటి నుంచే రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు జిల్లాల పేరుతోని జిల్లా పర్యటనలు చుట్టే ప్రయత్నం చేస్తే లోకేష్ పాదయాత్ర పేరుతోని పార్టీని లైమ్లైట్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే సమయంలో పార్టీ నుంచి తను నమ్ముకున్న వాళ్లే బయటికి వెళ్ళిపోవడం, తాను మంత్రి పదవి నుంచి పక్కన పెడితే సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న బాలినేని లాంటి వాళ్ళు తనకు ఎదురు తిరిగే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికక్కడ వ్యతిరేకతనైతే బయటికి ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాయి. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేల మీద కూడా ఫోకస్ పెట్టారు. గడప గడప లాంటి కార్యక్రమాలు మొదలుకొని జగనన్నకు చెప్దాం లాంటి కార్యక్రమాల వరకు వాళ్ళని ఇనిషియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందంగా వైఎస్ఆర్సీపీ వ్యవహారం అయితే తయారైంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయించారో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పార్టీ టీడీపీ భవిష్యత్తు డిమోరలైజ్ అవుతుంది, పార్టీ డిఫెన్స్లో పడుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. అది కేవలం 2 డేస్ మాత్రమే ఆ వాతావరణం ఉంది. అప్పటిదాకా చంద్రబాబు తాను ఈ పని చేశానని చెప్పినవన్నీ కూడా అప్పటి నుంచి జనం చెప్పడం స్టార్ట్ చేశారు. ఏపీ గల్లీ నుంచి మొదలు పెడితే జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి అరెస్టుకు నిరసనలు కూడా వెల్లువెత్తాయి. సో అది చాలా ఒక అప్లాజ్ అయితే టీడీపీకి ఒక పూర్తి స్థాయిలో ఒక సెంటిమెంట్ అయితే హోల్డ్ అవుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న 52 రోజుల పాటు. ఇక అదే స్థాయిలో అదే చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన అరెస్టు కోసం, ఆయన అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఓదార్పు చేసేందుకు కూడా నిజం గెలవాలి పేరుతో భువనేశ్వర్ చేసిన యాత్ర ఏదైతే ఉందో అది కూడా టీడీపీకి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్గా మారింది. ఇదే అదనంగా అటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అధికారికంగా పొత్తులు కుదుర్చుకున్న పరిస్థితి ఉంది. అప్పటిదాకా వాళ్ళిద్దరు పొత్తులు ఉంటాయా లేవా
అన్న వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ అనుమానాలని పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. స్వచ్ఛందంగా ఆయనే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత పొత్తులను అధికారికంగా ప్రకటించిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పటిదాకా రాజకీయంగా ఎక్కడ అప్లిఫ్ట్ కానీ భువనేశ్వర్ కానీ బ్రాహ్మణి కానీ క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. లోకేష్ లాంటి వాళ్ళు ఢిల్లీలో ఉండి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా పర్సూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అటు క్యాడర్కి ధైర్యం చెప్పడంలో వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారనుకోవాలి. సో ఇంతమందిని ఒకేసారి హీరోలను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనేది కూడా వాస్తవం. సో ఈ పరిణామాలన్నీ కూడా ఊహించిన పరిణామాలే, జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వచ్చాయి. ఇక దీనికి తోడు ఒకప్పుడు తనకు ఒక సాలిడ్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అధికారం కల్లే అని చెప్తూ వస్తున్నారు. అధికారంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన లాంటి వాళ్ళు జోస్యం చెప్తూ వస్తున్నారు. ఎప్పటి నుంచో అనేక సర్వేలు కూడా దీన్నే స్పష్టం చేస్తూ వచ్చాయి. ఈ మూలిగైనక మీద తాటికాయబడిన విధంగా జనసేన టీడీపీ పొత్తుతోనే సతమతమవుతున్న వైఎస్ఆర్సీపీకి ఈరోజు బీజేపీ కూడా వచ్చి ఆ కూటమికి యాడ్ అయింది. ఈరోజు ముగ్గురు కలిసి మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికను పంచుకుంటూ కూడా ఎన్నికల క్యాంపెయిన్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే బీజేపీ నిన్నటిదాకా తనకు అండగా ఉంది అనుకున్న జగన్ ధీమా కూడా ఈ దెబ్బకి పటాపంచలైంది. ఈ టోటల్ ఎపిసోడ్స్ మనం ఇప్పటిదాకా చెప్పుకున్న హైలైట్ చేసిన ఎపిసోడ్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. ఆయన నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, నామకం చూసి మాత్రమే జనాలు ఓటేస్తారని చెప్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి, టిల్ చంద్రబాబు నాయుడు అరెస్టు కానీ బీజేపీ జనసేన పొత్తులు కానీ, అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వాయిస్లో మార్పు వచ్చింది. అందుకే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి షఫలింగ్ పేరుతోని ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ప్రయోగం చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా 10 మంది ఎంపీలకు పైగా ఆ పార్టీని విడిచిపెట్టి పక్క పార్టీలోకి వెళ్ళిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అనేది. ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఆర్కే లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతే బదలాడి మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే షఫలింగ్ పేరుతోని ఆ మంత్రిని ఎంపీగా, ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని మళ్ళా తిరిగి ఎంపీలుగా నిలబెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్క విషయం చెప్పుకున్నట్లయితే చిలుకలూరుపేటలో విడుదల రజని ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు ఆవిడ, ఆరోగ్య శాఖ మంత్రిగా. అలాంటి విడుదల రజని మీద వ్యతిరేకత ఉందనే కారణంతో ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో ఇదే వ్యతిరేకత అక్కడ కూడా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ మీద నెల్లూరు సిటీలోనే చాలా వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఫస్ట్ ఓడిపోయే సీట్ అనిల్ కుమార్ యాదవ్ అన్న అంచనాలు, సర్వేలు కూడా వచ్చాయి. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఈరోజు నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ షఫలింగ్ కానీ ఈ గందరగోళం అయితే వైఎస్ఆర్సీపీలో ఒకటి ఏర్పడింది. అసలు ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి టికెట్ దక్కదో అన్న అంచనాలు అయితే ఒక నెల రోజులుగా ఆ పార్టీని కన్ఫ్యూజన్లో పడేసాయి. మెజారిటీ నేతలు ఈ రోజున పక్క పార్టీ వైపు చూసే ప్రయత్నం చేశారు. టీడీపీలో జనసేనలో ఖాళీ లేదనుకున్న వాళ్ళు ఈరోజు షర్మిల వెంట నడిచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ధీమాగా ఒక లిస్టును ఒకేసారి అనౌన్స్ చేయించే ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు అక్కడ అకామిడేట్ చేయలేని చోట కొత్త అభ్యర్థులు పెడుతూ వచ్చారు. ఎందుకంటే ఈరోజు వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టిన పరిస్థితుల్లో వేమిరెడ్డి మీద పోటీకి నెల్లూరులో ఏ నేత కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో సాయిరెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి మరి ఈ రోజున బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయనే స్వయంగా చెప్తూ వచ్చారు, వైజాగ్ నుంచి తనకు పోటీ చేయాలని ఉన్నా జగన్మోహన్ రెడ్డి తను నెల్లూరు నుంచి చేయమన్నారు అని. అక్కడే అర్థం చేసుకోవచ్చు ఎంత బలహీనంగా ఉన్నారు అభ్యర్థులు అనేది. ఇక ఎక్కడికక్కడ చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్న తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి రాయిదాడి పేరుతో చేసిన ఒక సెంటిమెంట్ అస్త్రం కానీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తున్న పరిస్థితి అయితే లేదని అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు చూసినట్లయితే ఈసీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అందరి మీద కొరడ జుల్పిస్తుంది. ఇప్పటికే 10 మందికి పైగా కీలకమైన అధికారులు ఎన్నికల కమిషన్ సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు తన ఆటలు గత ఎన్నికల సమయంలో లాగా సాగవన్న ఒక పిక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి అనుకోకు వచ్చినట్లయింది. సో ఇలాంటి ఒక 1 by 1 జరుగుతూ వస్తున్న ఇవన్నీ కూడా ఈ కారణాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్నే కాదు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా డైలమాలో పడేస్తున్నాయి. అందుకే మెజారిటీ చోట్ల మనం తాము గెలవము అనుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, గత ఎన్నికల్లో జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల లాభించిన ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు జనసేన టీడీపీ పొత్తులు ఖరారైన రోజే కాడి కింద పడేసిన పరిస్థితి ఉంది. అలాంటిది ఈ రోజున బీజేపీ కూడా వాళ్ళకి యాడ్ అయ్యి ముగ్గురు కలిసి వెళ్తున్న సమయంలో ఈ రోజున అనవసరంగా మనం గెలవని చోట డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది అని కూడా ఎమ్మెల్యేలు వాపోతూ వస్తున్నారు. లైక్ మనం ప్రకాశం జిల్లా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, ప్రకాశం జిల్లాలో అద్దెంకి నుంచి గొట్టిపాటి రవి ఉంటే అక్కడ 4 అభ్యర్థులను అటు ఇటు షఫుల్ చేసిన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో వైవి సుబ్బారెడ్డి అనుచరుడైన హనుమిరెడ్డిని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు హనుమిరెడ్డి ఎక్కడా కూడా అక్కడ ప్రచారంలో కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తే ఆయన పక్కన కూడా కనిపించే పరిస్థితి లేదు. హనుమిరెడ్డి అడ్రస్ ఎక్కడా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వేరే అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్చూరుకు వచ్చినట్లయితే కూడా పర్చూరులో ఈ రోజున
ఏలూరు సాంబశివరావు టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తరపున అనేక మంది అభ్యర్థులు కన్ఫ్యూజను, ఈ గందరగోళము, ఆమంచి లాంటి వాళ్ళని పెట్టి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత అక్కడ రామనాథం బాబు ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఏకంగా చీరాల్లో గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఎడం బాలాజీని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టే ప్రయత్నం చేశారు. సేమ్ హనిమిరెడ్డి తరహాలోనే ఈరోజు ఎడం బాలాజీ కూడా పూర్తిగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎక్కడా ప్రచారంలో కూడా అంత సీరియస్గా ఎడం బాలాజీ లాంటి వాళ్ళు పాల్గొంటున్న పరిస్థితి అయితే లేదు. అంటే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్ అయితే చాలా చోట్ల అయితే కనిపిస్తుంది, ఈవెన్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ. సో ఇక వీళ్ళంతా కూడా ఇప్పుడే ఈ తరహాలో ఉంటే ఎన్నికల నాటికి వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్స్ అప్ అనే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ అటు కూటమి నుంచి అభ్యర్థులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు నామినేషన్లు వేస్తూ ఉన్నారు, ఒక సుజనా మొదలుకొని లోకేష్ లాంటి వాళ్ళ వరకు. బట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు ఆ హడావిడే కనిపించకపోవడం అయితే ఒక విశేషమనే చెప్పాలి. సో ఇది పార్టీ మొత్తాన్ని కూడా డిమోరలైజ్ చేస్తున్న అంశంగా అయితే మారింది ఆల్మోస్ట్. అందుకనే ఈ రోజున ఎన్నికల కంటే ముందుగానే చాలామంది అభ్యర్థులు కాడి కింద పడేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి షాకులు త్వరలోనే పూర్తి స్థాయిలో జరగబోతున్నాయని కూడా విత్ ఇన్ ద పార్టీలో కూడా ఈ చర్చ అయితే జరుగుతూ వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో రేపటి ఎన్నికల వరకు కూడా ఎంతమంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడి సాలిడ్గా వాళ్ళు ఎన్నికలను ఫేస్ చేసే అవకాశం ఉంది, ఓవరాల్గా జగన్ సిద్ధం సభల పేరుతో చేస్తున్న హడావిడి ఎంతవరకు ఆ పార్టీకి వర్క్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ ఎన్నికల వరకు కొనసాగితే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.